ఏందో బావా గుండె గుబ్బెళ్ళు అంటాంది. ఎందుకు ఇరాన్లో యుద్ధం జరుగుతలేదా? బండ్లో పెట్రోల్ పోయాలన్నా, ఇంట్లో గ్యాస్ బుక్ చేయాలన్నా గుండె గుబ్బెళ్ళు అంటాంది బావా. ఏం చేయాలి బావ? అంత అంత ఎట్లా ఉన్నది వ్యవహారం అంతా. చంద్రం, నువ్వు ఇంకా పాతకాలంలో ఉన్నవేందా? లోకం అంతా ఎక్కడికో పోయింది. అంటే ఎక్కడికంటే పైకి పోయిందా? ఒక సిస్టమ్ ఉంది, చెప్తా నేర్చుకో. నేను చెప్పినట్టు నువ్వు వినేది ఉంటే నీకు వేల రూపాయలు మిగులుతాయి. అంతే అంటావా? అది నేర్చుకోవడం. ఇంకా పాతకాలం మనిషి లెక్కనే ఉన్నావు. అంతేనా? అదేందో చెప్పు బావా. చెప్తా. నువ్వు బండి ఎట్లా స్టార్ట్ చేస్తానో, ఎట్లా పోతానో చెప్పు నాకు. గేర్ వేస్తా, సెల్ఫ్ కొడతా, గేర్ వేస్తా, ఎక్సిలేటర్ గుంజుతా, ఎక్సిలేటర్ గుంజితే ఊళ్ళో పోతుంది. ఇంటికాడ బండి స్టార్ట్ చేయంగానే రోడ్డు మీదకి పోవాలి. కథం ఎక్సిలేటర్ ఇచ్చి ఇడిచిపెట్టాలి. అదే పోతుంది బండి దొర్లుకుంటా. పెట్రోల్ సేవ్ చేయాలి. అంతే అంటవా? ఇంకా అర్థం కాలేదా? కాలే. న్యూట్రల్ వేయాలి. బండి అదే పోతుంది. ఒకవేళ ఆగిందనుకో బండి ఆపుకోవాలి పక్కకు. ఎవరైనా దారం పడి పోతా ఉంటారు కదా బండి మీద, బొమ్మరి ఆపు బండి అని అడగాలి. అడిగినాక ఏం చేయాలి? నువ్వు అడ్వాన్స్ తాడు ఉంచుకోవాలి నీ దగ్గర. ఆ బాంబర్ది కానీ బండి గట్టు, నీ బండిని కట్టి ఆయన వెనక పడిపోవాలి. దీన్నే న్యూట్రల్ థెరపీ అంటారు. న్యూట్రల్ ఎత్తావా గేరు? న్యూట్రల్ థెరపీ. వెళ్ళిపోతూనే ఉండాలి ఆయన వెనక. సూపర్ ఐడియా. ఎట్లున్నది? సూపర్ ఉండదు బా ఐడియా. ఇది పెట్రోల్ ఆదా. ఇప్పుడు తాడైతే ఇప్పటికీ ఉండాలి, కట్టుకోవాలి. ఇది పెట్రోల్, అది ఇది సూపర్ ఉండదు బా ఐడియా. ఇది అసలు కథ. ఇది చెప్పు బాగుంది నాకు. చాలా బాగుంది బా ఇది. కరెక్టే బా. న్యూట్రల్ చేసి ఆడ పెడతా. బండి తాడు ఎనుకుంటది. అంటే వాడు గంట పిచ్చాడబ్బా ఇంకా పెట్టడానికి. వాడిని పెట్రోల్ నడవదా? నువ్వు భలే పరిచయం చేస్తావు బా. వాడెందుకు గుంజుకపోడా? వాడు పర్యావరణ ప్రేమికుడు కానట్టే. వాడు పొల్యూషన్ ఎక్కువ పెంచుతాడు అన్నట్టు. వాడు భూమి మీద వేస్ట్. పర్యావరణ ప్రేమికుడు కాడని వాడిని మొత్తం 10 మందిని విడిచి వాడిని పరువు తీయాలి. అట్టిగానే అనుకుంటారా? సరే బా, అది ఎట్టో చూసుకుందాం గాని. సరే బా, పెట్రోల్ అంటే ఇట్లా మిగిలిద్దాం. మరి గ్యాస్ బండి సంగతి ఏంది? ఇగో సూర్యరశ్మి గురించి చెప్తా. ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చింది కదా. వచ్చింది ఎండాకాలం. నువ్వు పప్పు గిన్నె తీసి ఏం చేస్తావు తెలుసా? డాబా మీద పెట్టు. మొత్తం బంగ్లా మీద పెట్టు. ఎండకు అదే ఉడుకుతుంది, బ్రహ్మాండంగా తినచ్చు. ఇంకోటి, టీ తాగుతావు నువ్వు రోజు? తాగుతా. టీ తాగాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు గిలాసాల నీళ్లు తీసి ఎండకు పెట్టు. అద్దం ఉంటుంది, నువ్వు చూసుకునే అద్దం ఉంటది. అద్దం ఇట్లా సూర్యుని పెట్టి ఇట్లా పెట్టినావు అనుకో, ఎండ ఇట్లా పడుతుంది కదా, దాంట్లోకి పెట్టు. కథం టీ తయారైపోతే తాగు. ఫుల్ ఇట్లా నీకు గ్యాస్ ఫ్రీ. గ్యాస్ ఫ్రీ చాయ్ అయిపోతుంది. మంచుకున్నది బా ఈ ఐడియా. అట్లా అయితే తెల్లారితట్టున్నది కదా, ఆకలి చచ్చిపోయేటట్టున్నది కాదు బా. ఆకలి చచ్చిపోతావా? ఆకలికి తట్టుకోవడమే పెద్ద యోగం బొమ్మరిది. సరే కానీ నీకు ట్రాక్టర్ ఉన్నదా బొమ్మరి? ఉన్నది. బండి ఉన్నది, ట్రాక్టర్ ఉన్నది. అవసరం అనివా నీకు? అట్లాంటిది బా. పొలం దున్నేటప్పుడు ట్రాక్టర్ అవసరం కదా, అందులో డీజిల్ వేయాలి కదా. మరి ఏం చేయాలి బా? అయితే ఒక పని చేయవా? ఇప్పుడు మీ ఊర్లో అందరికి ఎడ్లు ఉన్నాయా ఇళ్ళల్లో? ఉన్నాయి. ఉంటాయి తప్పకుండా ఉన్నాయి. ఓ పని చేయి, 2 ఎడ్లను పిలిపించి తీసుకురా. తోలుకొచ్చి నీ ట్రాక్టర్ మూడ కట్టి తోలు. బండి న్యూట్రల్ అయ్యి డీజిల్ ఆదా. ఒకవేళ నీకు ఎడ్లు దొరకలేదు అనుకో, దోస్తులు ఉండరు కదా నీకు, ఓ 10 మంది దోస్తులను విలువు. కాళ్ళు కట్టి వాళ్ళని గుంజుమాను. నీకు డీజిల్ ఆదా. అలా మందు పోపిస్తానని అంతలో అయితే
అరే డీజిల్ కంటే మందు ఖర్చే తక్కువ. అంతే ఎంత నయం. డీజిల్ కంటే మందు ఖర్చు చాలా తక్కువ. నువ్వు అదే పని చేయి, వాళ్ళని పెట్టి గుంజిపోయి మా దోస్తులే బట్టా ఇన్న కొద్ది మంచిగానే చెప్తాను సలహాలు. నువ్వు ఊళ్ళో అంతా ఈ పని వాళ్ళకి కొడతారు, నా ఎన్నంతా ఈనమైతుంది బా. గట్ల భయపడితే ఎట్లావా? నువ్వు నేను చెప్పిన సిస్టమ్ ఫాలోగా బండిని ఇంట్లోనే పెట్టు, గ్యాస్ బండను అల్మార్లో పెట్టు, ట్రాక్టర్ ని షోరూమ్ లో పెట్టు, షెడ్ కింద కథం. నీ దగ్గర పైసలు పొట్టు పొట్టు వేరకపోతే గుట్టలు గుట్టలే రూపాయలు. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. ఇవన్నీ చేస్తే నేను సచ్చినట్ట బతికినట్ట. మాదాలు కాని బావా పొద్దుకుతాంది, మాకు చాలా అవుదాంపా. బావా మరి నాకనైతే పైసలు లేవు, పెట్రోల్ సుధా నువ్వే పైసలు కట్టాలి. భలే ఉన్నావు. ఈ సిస్టమ్ టెక్నిక్ అంతా నా మీద వాడతానవా? భలే బాగుపడతావు గాని. అయితే అని మళ్ళా యుద్ధం వస్తే ఏం చేస్తావు బాంబర్ది? ఏగా యుద్ధం మన దాకా ఎందుకు వస్తుంది బావా? మనకు దేవుడు ఉన్నాడు, మనకేం కాదులే. నీకు పైసలు బాగున్నట్టు చేస్తాను. నాకు బాగానే ఉన్నాయి బావా పైసలు. అల్లాడుతా పైసలు నువ్వే పెట్టాలి ఛాయ్ కాడ. నువ్వే పెట్టు బావా. నువ్వే పెట్టు. నువ్వే పెట్టే. నీ పిసినారు బాంబర్దికున్నా వాడైతే ఛాయ్ పైసలు పెట్టావా నువ్వు? రేపే బాంబులు పడతాయి నీ బాయిలా. ఇరాన్ నుంచి చేపిస్తావా బాంబులు? నువ్వే పెట్టాలి బావా.